హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాల్టి వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి. మోస్ట్‌లీ ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి ఛానల్ అయితే చెక్ చేయండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ వ్లాగ్ అన్నమాట. మా నాన్న కొలీగ్. సో తనైతే రిటైర్డ్ అవుతున్నారు. సో వాళ్ళ ఫంక్షన్‌కైతే మేము ఫ్యామిలీ కలిసి వెళ్తూ ఉన్నాము. అండ్ అది సిటీ లోపల అంటే బెంగుళూరు సిటీ లోపల ఉంది. అందుకనే విధాన్ సౌధ చూపిస్తున్నాను మీకి. అండ్ ఇక్కడ జనం ఏంటి అంటే ఆ రోజు విధాన్ సౌధ లోపల ఎళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారంట. అందుకనే అంత జనం ఉన్నారు. మామూలుగా అంటే ఆ విధాన్ సౌధ బయట నుండి ఫోటోస్ తీసుకొని రావడమే. సో మేము కూడా వెళ్ళలేదు. ఎప్పటి నుండినో బెంగుళూరులో ఉన్నాం కానీ ఎప్పుడూ లోపలికెళ్ళి చూసింది లేదు. సో అక్కడ అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఈ ఫంక్షన్ ఉన్నదొచ్చేసి బెంగుళూరు మెజెస్టిక్‌లో. సో చాలా మందికి తెలిసుంటుంది. ఈడేనా ఈ రోడ్‌లోనేనా? ఈ రోడ్లో ముందర ఈడే ఈడే లైటింగ్ తీసుకో వెహికల్ ఇచ్చేస్తాం కార్పాలకు ముందర బ్లూ గెలాక్సీ లొకేషన్ లెక్కైతే వచ్చేసాము. కానీ అక్కడ పార్కింగ్ లేదు. సో అందుకనే మేము ఎక్కడైనా బయటెళ్ళి పార్క్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా మా నాన్న అయితే అక్కడికెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు. అండ్ వేరే ఊర్ల ఇంకా చాలా మంది వచ్చారనమాట. అందుకనే ఇంకా వాళ్ళకంతా చూపియాలి కదా అని చెప్పి మా నాన్న వాళ్ళైతే ఇక్కడ దిగిపోయారు. ఇంకా నేను, కుమార్ మాత్రం కార్ పార్క్ చేద్దాము అని చెప్పి ఎత్తుక్కొని ఎక్కడెక్కడికో వెళ్ళాము. అండ్ ఫైనల్లీ ఆ కార్ పార్క్ చేసింది ఎక్కడ ఏంటి అన్నదైతే ఈ వ్లాగ్‌లో చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. దానివల్ల మాకెంత అడ్వాంటేజ్ అయ్యింది అని. సో ఆ వ్లాగ్ ఈ వ్లాగ్‌లోనే షేర్ చేసుకుంటాను అదంతా కూడా. మేమైతే కార్ కొంచెం దూరమే పార్క్ చేసాము. ఇంక అక్కడి నుండి ఎండలో నడుచుకుంటూ వస్తున్నామనమాట. అప్పటికే మా నాన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు ఫంక్షన్‌లకి. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫంక్షన్. సో వచ్చేయండి త్వరగా అంటే ఇంకా మేము కూడా వచ్చేసాము. అండ్ ఇదే అన్నమాట. కింద 'ఆకాష్' అనే రెస్టారెంట్ ఉంది. పైన 'బ్లూ గెలాక్సీ' అని వాళ్ళైతే బుక్ చేసుకున్నారు. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోవాలి. 5థ్ ఫ్లోర్‌లో ఉంటుందన్నమాట ఇది బెంగుళూరు మెజెస్టిక్‌లో 'బ్లూ గెలాక్సీ' అని. చాలా బాగుంది. అందుకనే మీకు రికమెండ్ చేస్తున్నాను. ఎవరైనా అలా చూపిస్తాను యాంబియన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో యాంబియన్స్ నచ్చిన వాళ్ళైతే ఎవరైనా రావాలి అనుకుంటే వస్తారు అన్నట్టుగా దీంట్లో షేర్ చేసుకుంటున్నానన్నమాట. బాగుండారండి అక్కడ ఉన్నారు. ఎండలో కూర్చోండి. ఎండ వచ్చేసాయి ఇప్పుడు. నేనైతే ఫస్ట్ టైం ఒక రిటైర్మెంట్ ఫంక్షన్‌కెళ్ళింది. సో ఎలా ఉంటుంది ఏంటి అని తెలీదు. సో ఫస్ట్ అందరిని అలా చూడగానే నాకు వ్లాగ్ చేయాలా అనిపించింది. సో ఫుల్ భయమైపోయిందనమాట. తర్వాత మా నాన్నని అడిగితే "నీ వ్లాగ్స్ గురించి మా ఆఫీస్‌లో అందరికీ తెలుసులే. సో హ్యాపీగా తీసుకోవచ్చు" అన్నాడు. ఇంకా అప్పటి నుండి అయితే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు స్క్రీన్‌లో ఒక అంకుల్ వాళ్ళదే అనమాట రిటైర్మెంట్ ఫంక్షన్. సో ఎలా ఉంటుంది ఇంతమంది మన కోసం వచ్చుంటారు అంటే వాళ్ళకంతా మనము సౌకర్యాలు కరెక్ట్‌గా చేయాలి కదా! సో అందుకనే తనైతే ఫుల్ హడావిడిగా ఉన్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే అమ్మ వాళ్ళతో కూర్చొనుంది. ఇక్కడ కూర్చుంది కదా! వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అందరూ వచ్చేసారు. ఇంకా ఫంక్షన్ అయితే మొదలైపోయింది. ఇంకా ఫంక్షన్ ఎలా జరిగింది అన్నదైతే చూసేసేయండి. మనం ముందుకు పోతావా? సత్యసాయి జిల్లా మరియు అనంతపురం జిల్లా ఆత్మీయ సోదర సోదరీమణులందరికీ అలాగే సుదర్శన గారి బంధుమిత్రులకు ఆర్టీసీ కండక్టర్ నుంచి ఏడీసీ చేతులైతే మా కోసం కష్టం చదివించి ఈరోజు ఈ స్టేజ్ మీద పెట్టిన మొదటి కథ మా డాడీనే. ఇక్కడ మాట్లాడుతున్నదైతే ఆ అంకుల్ పెద్ద కొడుకు అనమాట. సో కొంచెం అయితే ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే 62 ఏండ్ల సర్వీసు. సో ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనము రోజు వెళ్ళినట్టు ఆఫీస్‌కి వెళ్ళలేము. అవన్నీ ఉంటాయి కదా! సో ఎంత ఎమోషనల్ ఫీలింగ్ అది యాక్చువల్లీ. సో 62 ఏండ్ల సర్వీస్ ఎలా జరిగింది మా నాన్నతో. ఆ ఉద్యోగం వలన మేము ఈరోజు ఇలా ఉన్నాము. ఆ ఉద్యోగమే లేకపోతే మేము ఇంత బాగా ఇంత మంచిగా సెటిల్ అయ్యేవాళ్ళం కాదు అని అయితే చెప్పారనమాట. అది యాక్చువల్లీ నిజమే. ఎంత చిన్న ఉద్యోగమైనా, ఎంత పెద్ద ఉద్యోగమైనా అది లేకపోతే మనల్ని మనం అస్సలు ఊహించుకోలేము. ఇప్పుడు ట్రెండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం
మనము 2 ఏండ్లు, 3 ఏండ్ల కన్నా ఎక్కువగా ఒకే కంపెనీలో అయితే ఉండం గదా! సో, ఆ 2 ఏండ్లకే మనం ఎన్ని మెమోరీస్ అయితే షేర్ చేసుకుంటాం మన కొలీగ్స్‌తో. అలాంటిది 62 ఏండ్లు ఒకే డిపార్ట్‌మెంట్‌లో ఉంటే వాళ్ళకి ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి చెప్పండి. ప్రతి ఒక్క స్టేజ్‌ని ఆ డిపార్ట్‌మెంట్ అయితే చూసుంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫు తెలిసుంటుంది. ప్రొఫెషనల్ లైఫు తెలిసుంటుంది. అన్ని మంచి ఎమోషన్స్ ఇంతమంది గ్యాదర్ అయ్యారు గదా! సో, ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటున్నారనమాట. ఆ అంకుల్‌తో ఎలా ఉండింది బాండింగు ఏంటి అన్నదైతే. సో, నాకైతే ఎప్పుడూ ప్రౌడ్ ఫీలింగే అనమాట. మా నాన్న ఈ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ మాకు ప్రతి ఒక్కటి మాకు ఏది కావాలి అని అడిగామో అది ప్రతి ఒక్కటి ఈ డిపార్ట్‌మెంట్ అయితే మాకు ఫుల్‌ఫిల్ చేసింది. రిటైర్మెంట్ సందర్భంగా వారి నాన్నకు పెద్ద కొడుకు గిఫ్ట్ ఇచ్చి సన్మానించడం జరుగుతూ ఉంది. ఇంకా మా నాన్న అయితే చెప్తున్నాడు చాలా ప్లేసెస్ నుండి వచ్చారు. పుట్టపర్తి, అనంతపూరు, హిందూపూరు, ఇంకా బెంగుళూరు అంటూ చాలా మంది అయితే వచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే తెలుసు కదా! సో, ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. సో, ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా మనకి ఫ్రెండ్స్ అనేది అవుతూ ఉంటారు కదా! ఈ అంకుల్‌కైతే ఇంకా చాలా ఫ్రెండ్లీ నేచర్. సో, అందుకని చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ అన్నట్టుగా అయితే చెప్తున్నారు ఇక్కడ. మా రవీంద్ర రెడ్డి గారు సారు మరియు కృష్ణరావు సారు ఫంక్షన్ ఎండ్‌కైతే వచ్చేసాము. ఇంకా అందరూ వాళ్ళ సత్కరించడం అయితే స్టార్ట్ చేసేసారు. యాక్చువల్‌గా ఇక్కడ ట్యాగ్ అయితే వేస్తున్నారనమాట. వెజ్ ఎవరు, నాన్ వెజ్ ఎవరు అన్నట్టుగా. నాకైతే ఫుల్ టైట్‌గా ఏసేసారు. బ్లడ్డే క్లాట్ అయిపోయేటట్టు ఏసేసాడు. అందుకనే మా అక్క జాగ్రత్తగా విప్పుతుంది. ఎందుకంటే కట్ అయిపోతే ఇంకా ఒక ట్యాగ్ వేస్ట్ అయిపోతుంది కదా వాళ్ళకి. సో, నీట్‌గా విప్పి మళ్ళీ అలాగే వేస్తూ ఉందనమాట. చేశాము. అప్పట్లో ప్రతి ఒక్కరు చిన్న సేవతో సత్కరిస్తారు. బెంగళూరు పాయింట్ గంగాధర్ ఏడీసీ గారు సేవతో వారు మరియు వారి సతీమణి సుదర్శనమన్న గారిని మరియు వారి సతీమణిని సత్కరిస్తున్నారు. నాయక్ గారు తొందరగా ఫోటో తీసుకుని మనకు అవకాశం ఇవ్వండి. బెంగుళూరులో అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఈ అంకుల్ బెంగుళూరులోనే వర్క్ చేస్తున్నాడు. సో, మా నాన్న కూడా అక్కడే వర్క్ చేస్తాడు కాబట్టి మంచి బాండింగ్ అయితే బిల్డ్ అయింది వీళ్ళకి. అండ్ ఈ అంకుల్ కూడా మా ఇంటి దగ్గరగే ఉంటారనమాట. సో, అందుకనే బాగా ఫ్యామిలీకి కూడా బాగా తెలుసు. ఇంకా అలా అందరూ కూడా వెళ్ళడం జరిగింది యాక్చువల్లీ. అందరికీ తెలుసు కాబట్టి ఈ అంకుల్. ఇంకా అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయింది. లంచ్‌కి అయితే వచ్చేసాము. లంచ్ స్టార్ట్ చేసేసారు. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, వెజ్ అంటే వెజ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లంచ్ కూడా చాలా బాగుంది. లేదు బాగుంది. అక్కడ లంచ్ చేసుకున్నాక ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి బయలుదేరేసాము. మనం కార్ దూరం పెట్టామని చెప్పా కదా! సో, అక్కడి దాకా నడుచుకునే వెళ్ళాలి. వేరే ఆప్షన్ లేదు. అంటే ఈ ఆటోలో వెళ్ళడం కన్నా నడుచుకుంటూ వెళ్తేనే త్వరగా వెళ్ళిపోతాము. అంత చిన్న రోడ్లు ఉంటాయన్నమాట. ఆ రోజు సండే కాబట్టి సండే బజార్ కూడా ఉంది. ఫుల్ షాపింగ్ అనమాట. అండ్ యాక్చువల్‌గా మేము కార్ ఎక్కడ పార్క్ చేసామంటే పోతీస్‌లో పార్క్ చేసాము. పోతీస్‌లో పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. సేఫ్‌గా ఉంటుంది అని తెలుసు. కానీ అక్కడికెళ్తే ₹500 అన్నాడు పార్కింగ్ ప్రైస్. అబ్బా! ఊరికే కట్టాలా అతనికి ₹500 అని అడిగితే ₹1000 బిల్ చేస్తే ఫ్రీ పార్కింగ్ అని చెప్పారు. ఇంకా సర్లే ముగ్గురు ఆడవాళ్ళు వెళ్ళాము. అసలే చీరలంటే ఊరికే ఉంటామా, వెళ్ళి షాపింగ్ చేసేద్దాము అని చెప్పి వెళ్తే అక్కడ పెద్ద సేల్ జరుగుతుందనమాట. మంచి మంచి చీరలు ఎంత తక్కువ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. ఎంత ప్రైస్లో మనం చీరలు ఎతికినా కూడా ఉంటాయన్నమాట. ₹200 నుండి మనకి ఎంత కాస్ట్లీ చీరల దాకా అయినా ఉన్నాయి. సో, చాలా బాగా అనిపించింది. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే చీరలు చాలా ఉన్నాయి. అండ్ డైలీ కట్టుకోవడానికి, అకేషనల్ వేర్కి, సింపుల్ వేరు, ఇట్లాంటి సమ్మర్లో కట్టుకోవడానికి అసలు ఈ చీర లేదు అని చెప్పడానికి లేదు. అన్ని చీరలు ఉన్నాయన్నమాట. ఇంకా మేము కూడా చాలా చీరలు అయితే తీసుకున్నాం. అసలు అనుకోనే లేదు అన్ని తీసుకుంటామని. ₹1000 అసలు ₹1000 షాపింగ్ చేద్దామని వెళ్తే అక్కడ చాలానే బిల్ అయిందిలేండి. అండ్ ఇంకా ఏమేమి చీరలు తీసుకున్నాము అన్నది అంటే మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే అడగండి. నేనైతే ఆ శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను.
చూడు ఎంత ఇట్లాంటి ఫంక్షన్స్ బాగుంటాయి. 725 చిన్న చిన్నది బాగుంది. మన ఇద్దరు పట్టుకో ఇది పట్టుకో, అది బాగుంది. కానీ బ్లౌజ్లన్నీ ఎట్లా వచ్చినాయి? 665 600 కాదు, నాకు కొంచెం నేను కొంచెం రిసెప్షన్ కట్టుకొని సుಮ್ಮನೆ ఇద్దాం. నో జీరో షాపింగ్. కొన్ని సారీస్ ప్రైజెస్ కూడా చూపించాయి కదా ఎంత రీజనబుల్ గా ఉన్నాయి అని. ఎవరైనా విజిట్ చేయలేదంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. బెంగళూరు పోతీస్ చాలా బాగుంటుంది సారీ కలెక్షన్ అయితే. అది కాదు కానీ అంకుల్ వాళ్ళ కొడుకు చెప్తా ఉండే చూడు నాకే ఈడు కదా అదే ఆ రోజు చూపించా ఈడ. అదే అది స్లోప్ ఉందమ్మా, స్లోప్ ఉంది హెవీగా వచ్చినంటే వెహికల్స్. ఇట్లా టైంలోనే దేవుడు కాపాడేసింది. అక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాడు అంటే, ఒక్కసారి మా నాన్న ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు బైక్ అక్కడ స్కిడ్ అయిందనమాట. చాలా దేవుడు కాపాడేశాడు అనే చెప్తాడు ఎప్పుడు. సో ఫస్ట్ టైం ఆ ప్లేస్ అయితే మా అమ్మకి చూపిస్తుంటే మా అమ్మ అబ్బా దేవుడు కాపాడాడు అబ్బా మనతో అని అంటూ ఉంది. సో అంతే కదా, మనము ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ఒకసారి మనం ఏమీ చేయలేము. అలాంటి టైంలో మనం చేసిన మంచే కాపాడుతుంది అన్నట్టు దేవుడైతే ఆ రోజు మాకు కాపాడాడు అనుకుంటున్నాము. అండ్ ఇంకా రిటర్న్ ఇంటికి వస్తూ ఉంటే టీ టైం కూడా అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఇంకేం చేసుకుంటాంలే టీ అని చెప్పి ఇంకా మా అక్క కూడా అక్కడ మధ్యలో డ్రాప్ అయిపోతుంది. అందుకని ఇంకా మధ్యలో టీ తాగేద్దామని తాత టీకి అయితే వచ్చాము. ఇక్కడ లెమన్ టీ చాలా బాగుంటుంది అనమాట మా ఇంటి దగ్గర. సో ఆ లెమన్ టీ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఆ రోజైతే అలా టీ తాగి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా డే అయితే అలా ఎండ్ చేసాము. చాలా బాగా జరిగింది. అండ్ వ్లాగ్ కూడా చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. అండ్ ఆల్రెడీ చెప్పారు కదా శారీస్ చాలా షాపింగ్ చేసాము, ఇంకా అవన్నీ వెళ్ళి చూసుకోవాలి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేనైతే అది ఇంకో వ్లాగ్లో మీ అందరికీ షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. టేక్ కేర్, బాయ్.